మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన దొంగతనాలపై పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. తాజాగా 2 ఏళ్లలో జరిగిన సెల్ ఫోన్, 3 తులాల బంగారు గొలుసు దొంగతనం చేశారని పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఇంట్లో కిటికీ పక్కన పెట్టిన సెల్ ఫోన్, బంగారు గొలుసులు మాయమైపోయాయంటూ బాధితులు బుర్రా రాజేంద్ర ప్రసాద్, ఇరుముళ్ల శరణ్యులు తమ ఫిర్యాదులు పేర్కొన్నారు. దాంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు చైన్ స్నాచింగ్ చేసిన దొంగ గోదావరి ఖని కాకతీయ కాలనీకి చెందిన గుంజా ఇమాన్యుయల్గా పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ నేరస్తుడు జల్సాలకు అలవాటు పడి దొంగగా మారాడని తెలిపారు. కిటికీ పక్కకు కూలర్ ఉంటుంది, బెడ్ మీద పడుకున్నట్టు ఒక మహిళ, ఆమె పుస్తెలతాడు మెత్త కింద పెట్టుకుంటుంది. అది సులభంగా చేతికి అందేటట్టు ఉన్నది. అది కూడా తీసుకున్నది. అది కూడా గోదావరి వంటలు కేసు నమోదైనది. సో ఈ సందర్భంగా ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, వేసవి కాలంలో అందరూ ఆరుబయట ఇంటి ముందు పడుకోవడం కానీ, లేకపోతే ఇంట్లో పడుకున్నా కానీ ఈ కిటికీలకు మన కూలర్స్ ఉంటాయి. కూలర్ను పక్కకు జరిపి కిటికీ పక్కకే గోడ దగ్గర పడుకోవడం వల్ల సులభంగా మెడలో చైన్, బంగారు పుస్తకాన్ని కట్ చేసి తీసుకుపోతుండే ఒక సులభమైనటువంటి మోడస్ ఆపరేండి ఒక విధానాన్ని ఈ దొంగ ఇమాన్యుయల్ ఎంచుకున్నాడు. కాబట్టి సందర్భంగా ప్రజలందరికీ నేను విన్నవించేది ఏంటంటే, ఈ పడుకునేటప్పుడు కిటికీకి దగ్గర పడుకోకపోవడము, తర్వాత ఉన్నటువంటి ఆభరణాలని లోపల బీరువాలో భద్రంగా పెట్టుకొని పడుకోవాలని, తర్వాత ఈ దొంగలకు ఇలాంటి అవకాశము కల్పించకుండా ఉండాలని చెప్తున్నాను. అలాగే ఈ కెమెరాలు కూడా ఈ థెఫ్ట్ కేసును వితిన్ 24 అవర్స్ లోపలే ఒక 7-8 అవర్స్ లోపలే మనకు దొంగలు పట్టుకోవడం జరిగింది. ఇది సీసీ కెమెరాల ద్వారానే ఇది సాధ్యమైంది. కాబట్టి ప్రజలందరూ తప్పకుండా తమ వంతుగా ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అట్లాగే ఇమీడియట్గా నేరస్థలాన్ని సందర్శించి కెమెరాలను అబ్జర్వేషన్ చేసి ఒక 4-5 టీంలుగా ఫామ్ అయ్యి గోదావరి కనుక వరకు పోయి ఒక 5-6 అవర్స్ లోపలనే మన వాళ్ళు ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ దొంగలు పట్టుకోవడం జరిగింది, స్నాచింగ్ దొంగలు. ఈ సందర్భంగా సిబ్బంది అందరికీ నేను అభినందిస్తున్నాను. మనవరి సిఐ గారు శశిధర్ రెడ్డి,